మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళం మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కేవలం 2 వారాల్లో మీ జీర్ణ వ్యవస్థని రీసెట్ చేసేటటువంటి రహస్యాన్ని మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఇది మన సంస్కృతిలో భాగమైనటువంటి అద్భుతమైన ఆహారపు కలయిక. వాము, బెల్లం రెండు కూడా శక్తిని అందించే, జీర్ణక్రియని మెరుగుపరిచే, శరీరాన్ని శుద్ధి చేసేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదం దృష్టిలో వాము మన జీర్ణ అగ్ని అంటే జఠరాగ్నిని ప్రేరేపించి వాత కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. బెల్లమేమో సహజమైనటువంటి తీపి రుచిలో పోషకాలతోటి కూడి ఉంటుంది. కాబట్టి ఇలా ఉండటం వల్ల ఇది శక్తిని ఇచ్చేటువంటి వాతాన్ని శాంతపరిచే ఔషధంలాగా పనిచేస్తుంది. ఈ కలయిక జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తూ శరీరంలో విష పదార్థాలు అంటే టాక్సిన్స్ని బయటికి వెళ్ళగొట్టేలాగా చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ 2 పదార్థాల శక్తిని మన రోజువారీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాడుకోవడం అనేది ఒక అద్భుతమైన తెలివైన పని. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముందు చెప్పుకోవాల్సింది జీర్ణ ఆరోగ్యం గురించి. అంటే ఈ వాము, బెల్లం జీర్ణ వ్యవస్థకి ఎలా మేలు చేస్తాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో మెరుగైనటువంటి ఆరోగ్యం జీర్ణ వ్యవస్థ పనితీరుపైన ఆధారపడి ఉంటుంది. అందుకే వందల వ్యాధులు వచ్చినా, వందల దోషాలు ప్రకోపించినా ఒక మనిషి తాలూకు జీర్ణ వ్యవస్థను కనుక కాపాడగలిగితే ఆ మనిషికి ఏం కాదని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు చెప్తాయి. వాము, బెల్లం ఈ జఠరాగ్నిని పెంచుతాయి. వాములో ఉండేటువంటి ఆ ఫైబర్ అజీర్ణాన్ని తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరింపు అంటే బ్లోటింగ్ ఇలాంటి సమస్యలని తగ్గిస్తుంది. దీంట్లో థైమాల్ అనే ఒక క్రియాశీలక కాంపౌండ్ ఉంటుంది, ఒక యాక్టివ్ ఆయిల్ ఉంటుంది. జీర్ణ ఎంజైములని అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఉత్పత్తి చేయడానికి ఇది సహాయపడుతుంది, ఆ ఎంజైములను పెంచుతుంది. కాబట్టి వాము, బెల్లం మిశ్రమాన్ని ఎలా ఉపయోగించాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనే వివరాల్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమాచారం అంతా కూడా మీకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని తయారీ ఎలా అంటే ఒక పావు టీ స్పూన్ వామును తీసుకోండి. దీనికి చిన్న బెల్లం ముక్క సుమారు 3 గ్రాములు కలిపి నమలండి. ఈ మిశ్రమాన్ని భోజనం తర్వాత తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలకు ఎంజైమ్లు అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ స్టిమ్యులేట్ అవుతాయి, ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఇది గ్యాస్ ఎసిడిటీ సమస్యని తగ్గిస్తుంది. అయితే ఇక్కడ లాజికల్గా ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. వాములో ఎక్కువగా ఉండేటువంటి వోలటైల్ ఆయిల్స్, ఉదాహరణకు థైమాల్ కానీ కార్బక్రోల్ లాంటివి కడుపులో ఉండేటువంటి యాసిడ్స్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచేస్తాయి. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఇక దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ని, శోధన తగ్గించే గుణం ఇది ఉండటం వల్ల వాము జీర్ణకోశంలో ఏర్పడేటువంటి ఆ నొప్పిని కానీ, ఇబ్బందిని కానీ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. మెయిన్గా పొట్ట నొప్పి అంటే అబ్డామినల్ పెయిన్, మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ లాంటివి తగ్గుతాయి. బెల్లం విషయానికి వస్తే ఇది సహజమైన చెక్కలతో పాటు దీంట్లో మినరల్స్ ఉంటాయి. ఇది పేగుల కదలిక అంటే పెరిస్టాల్సిస్ని సులభతరం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ గుణం అంటే బెల్లం వాత దోషం వల్ల వచ్చేటువంటి పొడిదనాన్ని, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ సందర్భంగా అతి ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది. ఇదే శరీర శుద్ధి అంటే డీటాక్సిఫికేషన్. దీని గురించి చెప్పాలి. శరీరంలో పెరిగిపోయిన విష పదార్థాలు అంటే టాక్సిన్స్ని బయటికి పంపే ప్రక్రియని ఈ డీటాక్సిఫికేషన్ లేదా శోధన కర్మ లేదా శుద్ధి అంటారు. బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం లాంటి సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఏం చేస్తాయి? కాలేయం అంటే లివర్ పనితీరుని సమర్థవంతం చేస్తాయి. కాలేయం మన శరీరంలో ప్రధాన శుద్ధి కేంద్రం మీకు తెలుసు. ఈ వాము, బెల్లం కలయిక జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తూ శరీర శుద్ధి ప్రక్రియని వేగవంతం చేస్తుంది. వామేమో మూత్రపిండాలు అంటే కిడ్నీస్ పనితీరుని కూడా పెంచుతుందని కొన్ని శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్నాయి. దీంతో ఈ మూత్రం ద్వారా విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రం అవుతుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? రకరకాలు. మీకు కావాల్సింది వాము, ఇది ఒక ½ టీ స్పూన్ అంటే అర టీ స్పూన్, బెల్లం ఒక చిన్న ముక్క అంటే సుమారు 3 నుంచి 4 గ్రాములు. ఈ రకరకాల పద్ధతులు అనుకున్నాం కదా. ఒకటి ఏంటంటే నానబెట్టి తీసుకోవటం, ఇన్ఫ్యూజన్ అంటే ఒక గ్లాసు నీళ్ళలో అంటే సుమారుగా 150 నుంచి 200 మిల్లీలీటర్ల నీళ్ళు తీసుకొని అర టీ స్పూన్ వాము గింజలు వేసి రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం పరిగడుపున ఈ నీళ్ళని కట్టకుండానే అలా తీసుకోండి లోపలికి. ఇక నెక్స్ట్ ఎడిషన్ అంటే బెల్లం కలపాలి. పరిగడుపున ఈ వడగడతారు కదా వాము నీళ్ళు, దీన్ని గోరువెచ్చగా చేసి దాంట్లో చిన్న బెల్లం ముక్కని కలిపి నెమ్మదిగా టీ లాగా సిప్ చేస్తూ తాగాలి. లేదా వాము నీళ్లు తాగిన తర్వాత చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని నమలొచ్చు. ఇది అనేక రకాలుగా అనేక సమస్యలకు ఉపయోగపడుతుంది. దీన్ని మనం వరుసగా తీసుకుందాం. ఒకటి ఋతుస్రావ నొప్పి. చాలామంది మహిళలు మెన్స్ట్రల్ పెయిన్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక అర టీ స్పూన్ వేయించిన వాము పొడిని అర టీ స్పూన్ బెల్లంతో కలిపి తీసుకోవాలి. ఋతుస్రావం అంటే పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి ఉన్నప్పుడు, అబ్డామినల్ క్రాంప్స్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి గర్భాశయపు ఖండాలని అంటే యూట్రైన్ మజిల్స్ని శాంతపరచడానికి ఈ మిశ్రమం సహాయపడుతుంది. దీన్ని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు.
దీని ప్రధాన విధి ఏంటంటే శక్తినివ్వటం, అంటే శక్తినిచ్చే గుణాలు, న్యాచురల్ ఎనర్జీ దీనికి ఉంటుంది. బెల్లం సహజ చక్కెరలు అలాగే వాములో ఉన్నటువంటి పోషకాలు శరీరానికి తక్షణమే శక్తినిస్తాయి. ఈ శక్తినిచ్చేటువంటి లక్షణం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా శక్తివంతంగా ఉండొచ్చు. శారీరక శక్తితో పాటు ఇది మానసిక స్పష్టత అంటే మెంటల్ క్లారిటీని కూడా మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదం దీన్ని బల్యం అంటుంది, అంటే మనసు అలాగే శరీరానికి బలాన్ని ఇవ్వటం. అలసట అంటే ఫెటీగ్గా అనిపించినప్పుడు ఈ మిశ్రమం తీసుకోండి, త్వరగా మీకు రీజువనేట్ అయినట్టుగా శక్తి పునరుద్ధరణ అనే దాన్ని ఫీల్ అవుతారు మీరు. అయితే దీన్ని తయారీ ఎలాగంటే వామును కొద్దిగా వేయించండి, మెత్తడి బెల్లంతో కలిపి చిన్న లడ్డూలుగా చేసుకొని తినండి. ఎక్సర్సైజ్ తర్వాత లేదా అలసటగా ఉన్నప్పుడు ఈ చిన్న ఉండని మీరు తింటూ ఉంటే, నా నోట్లో వేసుకొని చప్పరించి మింగుతూ ఉంటే తక్షణమే మీకు శక్తి లభిస్తుంది, ఒక చాక్లెట్ లాగా. ఇక అతి ముఖ్యమైనది, ఇది మనసుకి శాంతిని, ఒత్తిడిని తగ్గిస్తూ మనసుకి ఒక శాంతిని ఇస్తుంది. వాములో సహజంగా ఐసోఫ్లావనాయిడ్స్ అనేటువంటి ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన సమ్మేళనాలు. ఇవి శరీరంలో శాంతిని అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్నెస్ని క్రియేట్ చేస్తాయి, ఒత్తిడిని తగ్గించేలాగా చేస్తాయి. ఆయుర్వేద ప్రకారంగా నరాల వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ని ఇది ప్రశాంతపరుస్తుంది. బెల్లంలో ఉండేటువంటి మెగ్నీషియం కానీ బి విటమిన్లు ఇలాంటివి ఒత్తిడిని తగ్గించే ఎంజైమ్లకి సహాయపడతాయి. బెల్లంలో ఒక రకమైన పసుపు రంగు ఉంటుంది చూసారా, ఆ టర్మరిక్ కలర్డ్ కాంపౌండ్స్, ఇవి ఉండేటటువంటి పదార్థాలు శరీరంలో ఉండేటువంటి ఆ అబ్యూజ్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది శరీరం మనసు మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. అయితే అసలు కరెక్ట్ పద్ధతి ఏమిటనేది తెలుసుకోవాలి. అంటే వాము బెల్లం తీసుకోవటంలో అసలైన పద్ధతి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ మంచి అద్భుతమైన ఈ మిశ్రమాన్ని రోజు తీసుకోవడానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి పొడి రూపంలో తీసుకోవటం, అంటే వాముని పొడిలాగా చేసి బెల్లాన్ని మెత్తగా చేసి రెండింటిని నెమ్మదిగా ఒకసారిగా తీసుకోవచ్చు. ఇది కడుపులో గ్యాస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు తక్షణ రిలీఫ్ ఇస్తుంది. రెండో పద్ధతి నానబెట్టి తీసుకోవటం, అంటే వాము గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం నీళ్ళని తాగటం. వాము గింజల్ని నమలటం అనేది కూడా మంచి అలవాటు, దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే ఇతర పదార్థాలతో కలిపి కూడా దీన్ని తీసుకోవచ్చు. అంటే ఈ మిశ్రమాన్ని చిన్న మోతాదులో తేనె లేదా తులసి ఆకు కషాయంతో కూడా మీరు తీసుకోవచ్చు. ఇది జలుబు దగ్గు లాంటి ఆ శ్వాసకోశ అంటే రెస్పిరేటరీ సమస్యలకు రిలీఫ్ని ఇస్తుంది. ఈ సందర్భంగా అసలు దీనికి ఏమన్నా జాగ్రత్తలు ఉంటాయా అంటే ప్రికాషన్స్ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. నిజానికి వాము బెల్లం సహజం అయినప్పటికీ కూడా ఇది ఔషధంలాగా తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకుంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది రావచ్చు. ఉదాహరణకు దీంట్లో ఉండేటువంటి ఆ వేడి తత్వం, అంటే వాము వేడి చేసే గుణం ఉష్ణవీర్యం కలిగి ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా పిత్త ప్రకోపం ఉన్న వాళ్ళకి దీన్ని మరీ ఎక్కువ తీసుకుంటే కడుపులో మంట, హార్ట్ బర్న్, ఎసిడిటీ లాంటివి రావచ్చు. అలాగే గర్భధారణ సమయంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో వాముని ఎక్కువగా తీసుకోకూడదు, ఇది గర్భాశయాన్ని ప్రేరేపించేటటువంటి లక్షణాలు కలిగి ఉండొచ్చు. కాబట్టి గర్భవతులు వైద్య సలహా లేకుండా దీన్ని వాడకూడదు. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. మీకు వాము పడలేదనుకోండి, చర్మం పైన మామూలుగా ఇది ర్యాషన్ తగ్గిస్తుంది. కానీ కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ ఉండే వాళ్ళకి, ఏదన్నా ఇతర మందులు వాడే వాళ్ళకి అట్లాంటి దాన్ని అనిపించింది అనుకోండి, అప్పుడు దీన్ని వినియోగాన్ని ఆపేయాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. వాము బెల్లం కలిపి తీసుకోవటం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ఒక చక్కటి మార్గం. ఈ మిశ్రమం జీర్ణ సమస్యలు తగ్గించడానికి, శక్తి స్థాయిని పెంచడానికి, శరీరాన్ని శుద్ధి చేయడానికి, రక్తంలో గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండే యాంటాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తాయి. ఈ అన్ని ప్రయోజనాల కోసం క్రమంగా సరైన మోతాదులో ఈ వాము బెల్లాన్ని తీసుకోవటం అవసరం. అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి ఆహార ఔషధంగా దీన్ని వాడుకోవాలి. శరీరానికి సరిపడా మితంగా వాడుకోవటం తెలివైన పని. మన ప్రాచీన ఆయుర్వేద జ్ఞానం అలాగే ఆధునిక సైన్స్ ఇచ్చేటువంటి ఈ కాంబినేషన్ అనేది దీన్ని ఔషధ శక్తిని మనకి వెల్లడిస్తాయి. ఈ అద్భుతమైన కలయికతో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శక్తివంతమైన ఉల్లాసభరితమైన జీవితాన్ని గడపడానికి మనం ట్రై చేయొచ్చు. మన వంటింట్లో ఉండేటటువంటి ఈ దివ్య ఔషధాల శక్తిని నిర్లక్ష్యం చేయకుండా రెగ్యులర్గా ఆరోగ్యం ఉండడానికి ప్రయత్నించడమే మనకు మనం ఇచ్చుకునేటువంటి గొప్ప బహుమతి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, be positive, keep smiling. Love you all. Subham.